బైకార్నియేట్ యుటరస్ వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేది చాలామందికి ఉండే డౌట్. ఆ భయం పోగొట్టడానికి ఈరోజు వీడియో అండి. ఇప్పుడు నేను డెలివరీ చేసిన పేషెంట్ది బైకార్నియేట్ యుటరస్. బైకార్నియేట్ యుటరస్లో ఏముంటుంది, గర్భసంచి 2 గదులుగా ఉంటుంది. సో తనకేంటి అంటే బేబీ కానీ ప్లాసెంటా మాయ కానీ గర్భసంచికి ఒక ఛాంబర్లో ఉన్నాయి, ఒక ఛాంబర్ టోటల్గా ఎంటీ ఉందన్నమాట. అండ్ పూర్తిగా 2 సార్లు నెలలు నిండిన తర్వాతే డెలివరీ అయింది. అండ్ బేబీ మాత్రం అడ్డంగా ఉంది 2 సార్లు కూడా. సో 2 సార్లు సిజేరియన్ ద్వారా డెలివరీ చేయాల్సి వచ్చింది. మదరు బేబీ ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారనమాట. చాలామంది డౌట్ ఏంటి అంటే బైకార్నియేట్ యుటరస్లో ప్రెగ్నెన్సీ రాదేమో అనేది. ప్రెగ్నెన్సీ రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉంటాయా, కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. లైక్ స్పేస్ తక్కువగా ఉంటుంది, చిన్న చిన్న 2 గదులుగా ఉంటుంది కాబట్టి స్పేస్ తక్కువ వల్ల ఏంటి నెలలు నిండకుండా నొప్పులు రావటము, ఒక్కొక్కసారి డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవటము, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్డ్గా ఉండి డెలివరీ చేసుకోవాలి. కానీ బైకార్నియేట్ యుటరస్లో ప్రతిసారి ఇబ్బంది ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ.